నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ నిబంధనల సడలింపు తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నీ తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ బొగ్గు కూడా డిమాండ్ పెరుగుతోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం అన్ని ఏరియాలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. RG3 ఏరియా వీటిలో ఒకటి. ఈ ఏరియాలో జరుగుతున్న ఉత్పత్తి మరియు ఉత్పాదకత, బొగ్గు రవాణా తదితర అంశాలను సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఇటీవల సమీక్షించారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియాలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను కూడా ఆయన సమీక్షించడం జరిగింది. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తూ ముందుకు వెళ్తోంది రామగుండం 3 ఏరియా. రామగుండం 3 ఏరియా ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ఓబీ వెలికితీత మొదలైన అంశాలపైన డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ ఏరియాలో సాధించిన ఉత్పత్తి వివరాలను తెలియజేశారు. ఓపెన్ కాస్ట్ 1 గని 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను అక్టోబర్ 2020 నాటికే 22.19 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 114% ముందుందని, అలాగే ఏరియా మొత్తం మీద చూసినట్లయితే 65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా అక్టోబర్ చివరికి 34.37 లక్షల బొగ్గు ఉత్పత్తి సాధించి 100%తో ముందు నిలిచామని తెలియజేశారు. ఓవర్బెడ్డెన్ వెలికితీతలో కూడా RG3 ఏరియా ముందంజలో ఉందని ఏరియా GM వివరించారు. కాగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నందుకు RG3 ఏరియా టీంకు తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇంకా మిగిలిన 5 నెలల కాలంలో రక్షణతో కూడిన ఉత్పత్తి చేసి లోటును భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యతతో కూడిన బొగ్గును లక్ష్యాల మేరకు రవాణా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంకా SO2 డైరెక్టర్ ఆపరేషన్స్ దేవి కుమార్, జనరల్ మేనేజర్ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా NVK శ్రీనివాస్, జనరల్ మేనేజర్ క్వాలిటీ RG రీజన్ శ్రీ G సురేందర్, ఏరియా ఇంజనీర్లు ఎన్ రామలింగం, వై రాజశేఖర్ రెడ్డి, SO2 GM RG3 LV సూర్యనారాయణ, SO2 GM అడ్రియాల ప్రాజెక్ట్ N వెంకటేశ్వరరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ S జయరాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు T శ్రీనివాసరావు, K నాగేశ్వరరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు R శ్రీనివాస్, K వెంకటేశ్వరరావు, రఘురాం, ఇంకా అధికారులు రాజశేఖర్, ఉదయ్ హర్జన్, చంద్రశేఖర్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. కోవిడ్ పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్న నేపథ్యంలో వివిధ రకాల పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కనుక సింగరేణి సంస్థ బొగ్గు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మారిన ఉత్పత్తి లక్ష్యాలను ప్రతి ఏరియా సాధించాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. తదనుగుణంగా డైరెక్టర్స్ వివిధ ఏరియాలను పర్యటిస్తూ అక్కడి ఉత్పత్తి మరియు ఉత్పాదకత తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని ఇటీవల సందర్శించారు. ఇంకా మిగిలిన 5 నెలల కాలంలో సాధించాల్సిన ఉత్పత్తిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. అలాగే శ్రీరాంపూర్ ఏరియా ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన డంపింగ్ యార్డ్ను, అలాగే కోల్ యార్డులను పరిశీలించారు. మట్టిని నిల్వ చేయడానికి కావలసిన స్థలాన్ని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణతో పాటు కలిసి పరిశీలించారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నాణ్యతతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా డైరెక్టర్ పేర్కొన్నారు. అలాగే నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి, గన్ మేనేజర్ జనార్దన్, సర్వే ఆఫీసర్ సంపత్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. కోవిడ్ నివారణ చర్యల్లో వైద్య ఆరోగ్య శాఖ వారు సైనికుల వల్ల పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎవరైనా వైద్య ఆరోగ్య శాఖ వారికి కోవిడ్ సోకి మృతి చెందినట్లయితే వారికి ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకం కింద 50 లక్షల రూపాయలను చెల్లిస్తున్నారు. RG1 ఏరియాలో స్వీపర్గా పనిచేస్తున్న గురుమూర్తి అనే కార్మికుడు ఇటీవల కోవిడ్ సోకి మరణించడం జరిగింది. ఈయనకు ప్రధానమంత్రి పథకం కింద 50 లక్షల రూపాయల చెక్కును డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. ప్రాణాంతకమైన కోవిడ్ వ్యాధి సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు, అలాగే వైద్య విభాగం వారు సేవలందిస్తున్న క్రమంలో వారికి కూడా కోవిడ్ వ్యాధి సంక్రమించే ప్రమాదం లేకపోలేదు. ఈ విధంగా కోవిడ్ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారికి సహకారం అందించడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎవరైనా వైద్య విభాగానికి సంబంధించిన వారు కరోనా-19 సేవలు అందిస్తూ మృతి చెందినట్లయితే వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలను ఇన్సూరెన్స్ సొమ్ము కింద చెల్లిస్తున్నారు. రామగుండం 1 ఏరియా ఆసుపత్రిలో నైట్ సాయిల్ స్వీపర్గా పనిచేస్తున్న శ్రీ గనిరెడ్డి గురుమూర్తి గత జూలై 25 తేదీన కరోనా వ్యాధి సోకి మృతి చెందారు.
కోవిడ్-19 సేవలు అందిస్తున్న క్రమంలోనే ఇతను కరోనా వ్యాధికి గురై మృతి చెందినందువల్ల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 50 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈ సొమ్మును ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల డైరెక్టర్ పా మరియు ఆపరేషన్స్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ మృతుని భార్య శ్రీమతి గనిరెడ్డి లలితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ మిర్యాల రాజరెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్రావు, అధికారుల సంఘం అధ్యక్షులు మనోహర్, ఇంకా ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి మా కుటుంబానికి, మా వదిన గారి కానీ మా పిల్లల గారి కుటుంబానికి సింగరేణి ముందు ఉండి ప్రధానమంత్రి కళ్యాణ యోజన కింద ఒక స్కీము 50 లక్షలు మాకు ఇవ్వడం కూడా జరిగింది. ఎల్లప్పుడూ కూడా సింగరేణికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవలందించే క్రమంలో వైద్య విభాగం వారు కూడా కరోనా వ్యాధికి గురయ్యే అవకాశం లేకపోలేదని, కానీ మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే ఇన్సూరెన్స్ సొమ్మును ఇప్పుడు అందజేస్తున్నామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూలై 25 3.5 నెలల్లో మనకు ప్రధానమంత్రి గరీబ్ యోజన స్కీమ్ కింద ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని మన హాస్పిటల్ స్టాఫ్, ముఖ్యంగా బాలకోటయ్య గారు ప్లస్ వెంకటేశ్వరరావు గారు ఫాలోఅప్ చేసి నమోదు చేయడం జరిగింది. దానికి 3 అంచెల స్క్రీనింగ్ ఉంటుంది. అన్ని స్క్రీనింగ్లలో కంప్లీట్ చేసుకొని మనకు 50 లక్షల రూపాయల చెక్ రావడం అనేది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు ఇది. సో దీనికి సహకరించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, ఇన్సూరెన్స్ వారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మృతుని పెద్ద కుమారుడికి సింగరేణి సంస్థలో కాంపెన్సేట్ ఎంప్లాయ్మెంట్ కింద త్వరలోనే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థలో ఇప్పటికే 50,000 టెస్టింగ్ కిట్లను తీసుకొచ్చి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించామని, తద్వారా ఎంతో మేలు జరిగిందన్నారు. ఇంకా 3,000 కిట్లను తీసుకురాబోతున్నామని తెలియజేశారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కార్యాలయం నుంచి కోవిడ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డాక్టర్ కె బాలకోటయ్యను కూడా ఘనంగా సన్మానించారు. డాక్టర్ శ్రీ బాలకోటయ్య అన్ని ఏరియాలకు సంబంధించిన కోవిడ్ మందుల సరఫరా, అలాగే హైదరాబాద్లో గల వివిధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సింగరేణి కోవిడ్ కేసుల గురించి ప్రత్యేకించి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎస్ఓ2 డైరెక్టర్ శ్రీ దేవి కుమార్, సింగరేణి కోవిడ్ ఇన్ఛార్జి డాక్టర్ బాలకోటయ్య, ఎస్ఓడిజిఎం శ్రీ త్యాగరాజు, ఏసీఎంఓ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ ఎస్ రమేష్, పిట్ సెక్రటరీ రత్నమాల యాదవరెడ్డి, సీనియర్ పిఓ సారంగపాణి, సంక్షేమాధికారి శ్రీనివాస్, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారు. నేటి పోటీ మార్కెట్లో బొగ్గు నాణ్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాణ్యతతో కూడిన బొగ్గునే వినియోగదారులు కోరుకుంటున్నారు. నాణ్యత తగ్గితే కోట్లాది రూపాయల నష్టపరిహారాన్ని కంపెనీలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ నాణ్యతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ సింగరేణిలందరినీ కోరుతున్నారు. సింగరేణి క్వాలిటీ విభాగం వారు ఏడాది పెద్ద ఎత్తున ఈ మేరకు నాణ్యత అవగాహన వారోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేట్లో జనరల్ మేనేజర్ క్వాలిటీ శ్రీ హబీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని నాణ్యతా పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ, నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు అందరూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన నాణ్యతా వారోత్సవాల్లో పాల్గొని నాణ్యతకు నేడు మార్కెట్లో గల ప్రాధాన్యత వివరించారు. అలాగే అన్ని ఏరియాల్లో నాణ్యతా పతాకాలను ఆవిష్కరించి నాణ్యతా ప్రతిజ్ఞా స్వీకారాన్ని చేపట్టారు. కొత్తగూడెం ఏరియాలో నాణ్యతా వారోత్సవాలను ప్రారంభించారు. అలాగే భూపాలపల్లి ఏరియాలో జనరల్ మేనేజర్ శ్రీ నిరీక్షణ్ రాజు సారథ్యంలో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఆర్జీవన్ ఏరియాలో జీఎం శ్రీ కె నారాయణ సారథ్యంలో, శ్రీరాంపూర్లో జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో, RG3 ఏరియాలో జనరల్ మేనేజర్ శ్రీ సూర్యనారాయణ సారథ్యంలో, RG2 ఏరియాలో జనరల్ మేనేజర్ శ్రీ సురేష్ ఆధ్వర్యంలో నాణ్యతా వారోత్సవాలు ప్రారంభించబడ్డాయి.
అలాగే బెల్లంపల్లి జనరల్ మేనేజర్ శ్రీ కె కొండయ్య బెల్లంపల్లి ఏరియాలో నాణ్యతా వారోత్సవాలను ప్రారంభించగా, మనుగురు ఏరియాలో జీఎం శ్రీ జక్కం రమేష్ సారథ్యంలో, ఇల్లందు ఏరియాలో జనరల్ మేనేజర్ శ్రీ పివి సత్యనారాయణ ఆధ్వర్యంలోను, మందబరిలో జనరల్ మేనేజర్ సారథ్యంలోను నాణ్యతా వారోత్సవాలు నిర్వహించారు. నాణ్యత పెంపుదలకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ డి సత్యనారాయణరావు ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించి రాత్రివేళ కాలనీల్లో లైటింగ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఏరియా జీఎం శ్రీ లక్ష్మీనారాయణ మరియు ఇతర అధికారులతో స్వయంగా తనిఖీ చేశారు. చక్కని లైటింగ్ కోసం మరిన్ని సూచనలు చేశారు. గతంలో తాను పనిచేసిన ఈ ఏరియాలోని ఏరియా స్టోర్స్ని సందర్శించగా అక్కడి ఉద్యోగులు, అధికారులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఇన్వెంటరీని పొదుపుగా వాడుతూ సంస్థను లాభాల దిశలో నడపాలని, అందుకు కృషి చేయాలని డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ డి సత్యనారాయణరావు సూచించారు. సింగరేణి యాజమాన్యం కేవలం ఉత్పత్తిపైనే కాకుండా కార్మికుల సంక్షేమం, వారి సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక కృషి తెలుపుతోంది. దీనికోసం ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా సౌకర్యాలు కల్పిస్తోంది. శ్రీరాంపూర్ ఏరియాలను, అలాగే బెల్లంపల్లి ఏరియాలను ఇటీవల ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఒక వార్త. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఆహ్లాదకరమైన కాలనీలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, చక్కని క్రీడా మైదానాలు, ఇలా ప్రతి సౌకర్యం కల్పించడానికి ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి యాజమాన్యం కృషి చేస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు అన్ని ఏరియాల్లోనూ ఈ సంక్షేమ కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దీనిలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో 50 లక్షల రూపాయల వ్యయంతో సింగరేణి గార్డెన్స్ అనే ఏసీ కమ్యూనిటీ హాల్ను ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రినోవేటెడ్ సింగరేణి గార్డెన్స్ ఏసీ కమ్యూనిటీ హాల్ను ఇటీవల డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పాస్ శ్రీ ఎస్ చంద్రశేఖర్ ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ, జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ ఆనందరావు, ఎస్ఓటు డైరెక్టర్ శ్రీ దేవికుమార్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ సూచనల మేరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఉద్యోగులందరికీ అందించడం జరుగుతుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియా సింగరేణిలోనే అతి పెద్దదని, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా వివిధ రకాల ఫంక్షన్లు జరుపుకోవడం కోసం అనువుగా ఉండేందుకు ఈ ఏసీ ఫంక్షన్ హాల్ను మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరితగతిన ఈ ఏసీ ఫంక్షన్ హాల్ను పూర్తి చేసినందుకు ఆయన అభినందనలు తెలియజేశారు. కష్టపడుతున్న సింగరేణి కార్మికులకు సంక్షేమ ఫలాలను పెద్ద ఎత్తున అందించాలన్న చైర్మన్ ఆదేశం మేరకు ఇటువంటి కార్యక్రమాలను అన్ని ఏరియాలో చేపడుతున్నట్టు ఆయన వివరించారు. ప్రతి ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ను ఏసీ చేయాలని చెప్పేసి గత సంవత్సరము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా భూపాలపల్లిలో అయింది, మిగిలిన ఏరియాలలో ఆర్టీపూర్లో కూడా అయింది. అండ్ ఎక్కువ మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఏరియాలో ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. సింగరేణి కార్మికులకు ఏది ఇవ్వాలన్నా సింగరేణి ఎక్కడ వెనకపోదు. 50 లక్షలతో కట్టారంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కార్మికుల కోసం సింగరేణి సంస్థ చేస్తున్నది ఎంతో కృషి ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి జిఎం గారు కానీ ఇక్కడ ఏరియా వాళ్ళు కానీ చేసిన కృషి వలన ఎక్కడికో వెళ్ళి ఫంక్షన్లలో ఎక్కడో 50,000 లక్ష రూపాయలు 2-3 లక్షలు ఖర్చు పెట్టేదానికంటే మన సింగరేణి ముందుగా అప్లికేషన్ పెట్టినట్టయితే వారికి ఈ అవకాశం వస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో డీజీఎం సివిల్ శివరావు, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, అన్ని విభాగాల అధిపతులు, 6 పెన్ కమిటీ సభ్యులు, 8 పెన్ కమిటీ మెంబర్లు, ఇంకా కార్మికులు పాల్గొన్నారు. ఒక చక్కని ఏసీ ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తెచ్చినందుకు స్థానిక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రారంభమవుతున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సౌకర్యాలను సమకూరుస్తోంది యాజమాన్యం. శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో ఇందారం ఉపరితల గని ప్రారంభించిన నేపథ్యంలో కొత్తగా నిర్మించిన క్యాంటీన్ను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు సంక్షేమ కార్యక్రమాల్లో ఎటువంటి లోటు లేకుండా వీటిని అమలు జరుపుతున్నామన్నారు.
దీనిలో భాగంగానే ఇందారం ఉపరితల గనిలో కొత్త క్యాంటీన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉద్యోగి సంక్షేమంగా ఉంటేనే సంస్థ అభివృద్ధి మరియు ఉత్పత్తికి పాటుపడతారని తాము విశ్వసిస్తున్నామని, కనుక ప్రతి ఉద్యోగి సంస్థ కల్పిస్తున్న సదుపాయాలను సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మాన్యశ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి నేతృత్వంలో సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగుల రక్షణ విషయంలో కానివ్వండి, అలాగే సంక్షేమ విషయంలో కానివ్వండి ఎన్నో వందల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇదొక చక్కటి అవకాశం. కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు SMS అంటే శానిటైజేషన్, ఎక్కడైనా కూడా ప్రతిసారి శానిటైజ్ చేసుకుంటూ, అలాగే మాస్కులు ధరిస్తూ, అట్లాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ కరోనా బారిన పడకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలతో తమకు అప్పజెప్పిన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చవలసిందిగా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి, ఇందారం OCPO శ్రీ రాజేశ్వర్ రెడ్డి, DGM సివిల్ శివరావు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం, సంక్షేమాధికారి దేవేందర్ రెడ్డి, పిట్ సెక్రటరీ గడ్డం మల్లన్న, సివిల్ ఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సిఆర్ క్లబ్లో కొత్తగా కార్మికుల సౌకర్యం కోసం ఒక ప్రత్యేక భోజనశాలను నిర్మించారు. ఈ భోజనశాలను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె కొండయ్య ప్రారంభించారు. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఎంతటి ఖర్చుకైనా సరే వెనుకాడకుండా అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. కల్పించిన వసతుల్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భోజనశాల నిర్మాణానికి కృషి చేసిన DGM సివిల్, DGM వర్క్షాప్ వారిని ప్రత్యేకించి అభినందించారు. ఈనాడు మన ఈ గోలేటి సిఆర్ క్లబ్ ఆవరణలో ఒక పెళ్లి జరిగినా, ఒక బర్త్డే ఫంక్షన్ జరిగినా, ఇంకేమైనా ఫంక్షన్స్ జరిగినా కానీ అక్కడేమో ఫంక్షన్ మొత్తం చూడడానికి, వీక్షించడానికి సిఆర్ క్లబ్. ఇది వచ్చేసి చక్కగా భోజనం చేయడానికి మంచి అనుకూలంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫ్రీ వెంటిలేషన్, దీన్ని క్రాస్ వెంటిలేషన్ అంటారు దీన్ని. సో ఇటు గాలి వచ్చినా ఇటు వెళ్ళిపోతే మంచి చక్కగా చల్లగా ఉంటుంది. ఇటువంటి చక్కని భోజనశాలను ఏర్పాటు చేసినందుకు కార్మికుల తరఫున ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ కమలాకర్ భూషణ్, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ 2PO చంద్రశేఖర్, DGM IE శ్రీ యోహాన్, DGM సివిల్ శివరామరెడ్డి, DGM వర్క్షాప్ శివరామరెడ్డి, పర్సనల్ మేనేజర్ I లక్ష్మణరావు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ లొల్లా రామశాస్త్రి, ఇంకా ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణ హితం కోరి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా కోతులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు వాటి కోసం ప్రత్యేకించి పళ్లనిచ్చే మొక్కల్ని నాటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చెప్పి ఉన్నారు. ఈ పిలుపునందుకని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ మందమర్రి మరియు పరిసర గ్రామాల్లో 8 చోట్ల మంకీస్ ఫుడ్ కోర్ట్స్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అడవులు తగ్గటం వల్ల అడవుల్లో ఫలాలను భుజించే కోతులు గ్రామాలపైకి, పట్టణాలపైకి వస్తున్నాయని, కాబట్టి అడవుల్ని పెంచాలని, దానితో పాటు కోతులకు ఆహారంగా మంకీ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని మందమర్రి ఏరియా వారు కోతుల కోసం ప్రత్యేకించి ఫుడ్ కోర్ట్లను 8 చోట్ల ఏర్పాటు చేయడానికి సంసిద్ధమయ్యారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ సారథ్యంలో ఇప్పటికే KK5 గనికి సమీపంలోని 4 ఎకరాల్లో మొదటి మంకీస్ ఫుడ్ కోర్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ N బలరాం ఇక్కడ దాదాపు 800 ఫలాలనిచ్చే మొక్కల్ని నాటారు. ఇక్కడే కాకుండా మరో 7 చోట్ల ఇటువంటి ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేయనున్నామని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ వివరించారు. మన మాన్యశ్రీ కేసీఆర్ గారి ఆలోచనల మేరకు మంకీస్ ఫుడ్ కోర్ట్ అన్న ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో మందమర్రి ఏరియాలలో మందమర్రి కాలనీ అంటే రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఈ చుట్టుపక్కల 8 ఏరియాలలో మంకీస్ ఫుడ్ కోర్ట్ పెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మన గౌరవనీయులు బలరాం నాయక్ గారు డైరెక్టర్ ఫైనాన్స్ గారి చేతుల మీదుగా KK5 మ్యాగజైన్ దగ్గర సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో మొట్టమొదటి మంకీస్ ఫుడ్ కోర్టు పెట్టడానికి నిర్ణయించి 20వ తారీఖు నాడు సారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం టేకప్ చేశాం. దాంట్లో ముఖ్యంగా మామిడి, పనస, జామ, అల్లనేరేడు మరియు కొన్ని కొబ్బరి మొక్కలు పెట్టడం జరిగింది. సుమారు 2200 మొక్కల్ని అక్కడ నాటాం. దాని చుట్టూగా చక్కగా ఫెన్సింగ్ చేసేసి నీటి సౌకర్యం కల్పించాము. దాంతో ఒక 2-3 సంవత్సరాల్లో
చాలా చక్కటి చెట్లు పెరిగిన తర్వాత ఏంటంటే మంకీస్ కనుక సఫిషియెంట్ ఫుడ్ ఆహారం కనుక దొరికితే ఆ వీటిలోకి కాలనీలోకి ఊర్లోకి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనము వినూత్నంగా సింగరేణిలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేద్దామనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అట్లాగే ఇక్కడే కాకుండా ముత్యంపల్లి విలేజ్ దగ్గర, చొప్పరపల్లి విలేజ్ దగ్గర, పెద్దనపల్లి మరియు చిన్న ధర్మారం ఈ మూడు ఊర్లలో టేకప్ చేస్తున్నాం. ఇంకా 4 ప్లేస్లో కూడా చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. సింగరేణి మొత్తం మీద ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని మందమర్రి ఏరియాలో చేపట్టడం పట్ల ప్రతి ఒక్కరూ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన విధంగా సింగరేణి ప్రాంతంలో ముఖ్యంగా మందమర్రి ఏరియాలో కోతుల కోసం ప్రత్యేకించి ఫుడ్ కోర్ట్స్ ను ఏర్పాటు చేయడానికి పూనుకోవడం పట్ల కార్మికులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందినట్లయితే తోటి కార్మికులు మ్యాచింగ్ గ్రాంట్ కోసం విరాళాలు అందించడం మీ అందరికీ తెలిసిందే. అయితే కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయినప్పటికీ కూడా కార్మికులు సహృదయంతో స్పందించి స్వచ్ఛంద విరాళాలతో ఆదుకుంటున్నారు. ఆర్జీవన్ ఏరియాలో ఇటీవల ఒక షేల్ పికింగ్ కార్మికుడు మృతి చెందగా 131,000 రూపాయల స్వచ్ఛంద విరాళాలను అందజేశారు అక్కడి కార్మికులు. సింగరేణి కార్మికులే కాకుండా ఇతర కార్మికులు ఎవరైనా మృతి చెందినప్పుడు సింగరేణి కార్మికులు తమ ఔదార్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈసారి రామగుండం 1 ఏరియాలో GDK1 CHPలో పనిచేస్తున్న కార్మికులు ఒక ప్రైవేటు కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. GDK1 CHPలో షేల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న పిడుగు శ్రీనివాస్ అనారోగ్య కారణాల వల్ల గత నెల 12వ తేదీన మృతి చెందారు. అతను కంపెనీ కార్మికుడు కానప్పటికీ కార్మికులందరూ కలిసి 1,31,016 రూపాయలను విరాళాలుగా స్వచ్ఛందంగా అందజేశారు. ఈ విరాళాల చెక్కును ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ CHPలో జరిగిన ఒక కార్యక్రమంలో పిడుగు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులో అనారోగ్య కారణంగా శ్రీనివాస్ మృతి చెందాడని, అయితే బాధిత కుటుంబానికి తోటి కార్మికులు మరియు సింగరేణి ఉద్యోగులు ఈ విధంగా సహాయపడటం అభినందనీయమన్నారు. ఇటువంటి వితరణ కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శప్రాయం కావాలన్నారు. మీ CSP కార్మికులు ఇంతకుముందు చెప్పినట్టు 1,31,116 రూపాయలు వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేటట్టు మీ సహాయం చాలా గొప్పది. కేవలము నా తోటి కార్మికుడు మానవతా దృక్పథంతో సహాయం చేయడం అనేది గొప్ప లక్షణం. ఈ లక్షణం ఎప్పటి నుంచో మన సింగరేణి కార్మికులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్తో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్రావు, SC E&M శ్రీ దాసరి శ్రీనివాస్, పిట్ సెక్రటరీ శ్రవణ్, ఈ త్రినాథ్, GM కమిటీ సభ్యులు పుట్టా రమేష్, రాజిరెడ్డి, పోచయ్య, మల్లేశం, సమ్మయ్య, డేవిడ్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువ సింగరేణి కార్మికులు వితరణ కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించిన యువ కార్మికులు ఇప్పటికే దాదాపు 13 సార్లు రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. ఇటీవల 14వ కూడా పాల్గొని రక్తదానం చేశారు. సింగరేణి సంస్థలో శ్రీరాంపూర్ ఏరియా ఉత్పత్తులనే కాదు రక్తదాన శిబిరాల నిర్వహణలో కూడా ఎంతో ముందుంటోంది. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ ప్రోత్సాహంతో 14 రక్తదాన శిబిరాలని విజయవంతంగా నిర్వహించారు. మంచిర్యాలలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆసుపత్రి వారి నిర్వహణలో ఈ రక్తదాన శిబిరాలని నిర్వహిస్తున్నారు. ఇటీవల FVTCలో శిక్షణ పొందుతున్న యువ ఉద్యోగులతో మరో రక్తదాన శిబిరాన్ని నవంబర్ 9వ తేదీన నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 50 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఏరియా GM శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువ ఉద్యోగులు ఈ విధంగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం ఎంతో ప్రశంసనీయమన్నారు. తలసేమియా, సికిల్సన్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విశిష్టమైన సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారిని ప్రత్యేకించి అభినందించారు. రక్తదానం చేసినంత మాత్రాన ఏదో బలహీనం అయిపోతాం, మనకేదో అవుతుంది అనడానికి లేదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నా, నేను కూడా కొత్తగూడెంలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు 4-5 సార్లు రక్తాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి. ప్రతి బ్యాచ్లో కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఇదివరకు 13 బ్యాచ్లు రక్తదాన శిబిరాన్ని ఇదే తరగతి గదిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1060 పైచులకు యువకులు రక్తాన్ని ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో ఏరియా గుర్తింపు సంఘం అధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఎంవిటిసి మేనేజర్ కల్లూరి వెంకటరామారావు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, సికిల్సన్ చుంచు శంకర్ వర్మ, రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల డాక్టర్ శరత్ బాబు, కాసర్ల రంజత్ కుమార్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.